హలో, హాయ్ అండి. రండి మా మినీ తోటలో ఈరోజు బెండకాయలు కోసుకుందామండి. చూడండి, బెండకాయలు కోసుకుంటున్నా, చూస్తున్నారా? చూడండి, ఇంకా బెండకాయలు కోసాం కదండి. ఇప్పుడేమో మా గార్డెన్లో చూడండి, చెట్లు చాలా బాగున్నాయి కదా. చూడండి, జామ చెట్టు దగ్గరికి పోయి జామకాయలు కోసుకుంటున్నాం. మా అబ్బాయి కోస్తున్నాడండి జామకాయలు. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయండి. ఇంకా చూడండి, చాలా బాగున్నాయండి. అదిగోండి, ఇంకా అక్కడ ఒకటి కోస్తున్నాడు. చూడండి, బాగున్నాయండి. కలర్ ఎర్రగా మాగిన దానికంటే పచ్చిగా ఉండేటి కొంచెం బాగా ఉన్నాయన్నారండి మా వారు. చూడండి, అక్కడ అదిగో ఇంకొకటి కోస్తున్నాడు. చూసారా ఎంత బాగున్నాయో? మా పాప చూడండి, చిన్న పాప వాళ్ళ దగ్గర ఉంది. ఇంకొక కాయ ఉందండి, కోసుకుందాము. ఇంకా చూసారా, బాగున్నాయండి పచ్చి. ఇంకా కోసినం అయిపోయినాయండి. నేను ఇంకా కిందకు వచ్చాను. కాకరకాయలు కోసుకుందాం రండి, కిందికి పోదాం. కాకరకాయలు కోసుకుందామండి. కింద కాకరకాయలు ఉన్నాయి. మా అబ్బాయి కోస్తున్నాడండి. మా పాప వీడియో తీస్తుంది, నేనేమో నిల్చొని చూపిస్తున్నా అండి. కాకరకాయలు అయితే బాగానే వస్తున్నాయండి మాకు కూడా. చూడండి, కాకరకాయలు కోస్తుంటే గిన్నెలో వేసి అన్నీ ఒకసారి చూపిస్తానండి. మళ్ళీ కొన్ని ఉన్నాయి, ఎత్తుక్కొని కోసుకుంటున్నామండి. ఒక్క చెట్టే అండి కాసేది, అన్ని చెట్లు కాయట్లేదండి ఇంకా మాకు. ఏడో ఒకటి ఇప్పుడు ఫస్ట్ పక్కన రెండు చెట్లకు ఒక్కొక్క కాయ ఉన్నింది, రెండు కాయలు ఉన్నాయి రెండు చెట్లకు. ఈ చెట్టుకే అండి చాలా బాగుంటాయి. చూడండి, కోస్తూనే ఉన్నాడు కదంగా మా అబ్బాయి. నేను అక్కడ నిల్చొని ఉండానండి చూస్తూ. చూడండి, బాగున్నాయి కదండి. మందులు లేకోకుండా మనం బజార్లో కొనుక్కునే బజార్లో కొనుక్కుంటే ఆ రోజు ఎంతసేపు కూటకలేదు, అంత టేస్ట్ అనిపించలేదండి. ఆర్గానిక్గా ఈ భలే టేస్ట్ ఉండేయండి. ఈ అవి తినాలంటే నాకైతే అసలు బోర్ అనిపించిందండి. మొన్న కొనుక్కుని అరకిలో కొనుక్కున్నాం, అసలు ఏమీ దీంతో పాటు లేదండి. ఈ రుచి కూడా అంత బాగున్నాయి. చూడండి, ఇంకా అక్కడ మొద్దు దగ్గర ఉండే రెండు కాయలు. గుమ్మడికాయ చూడండి, మా తోటలో బాగా ఉంది కదండి. మొన్న పొడుగు గుమ్మడికాయ, ఈరోజు ఇది గుండు గుమ్మడికాయ, అంటే బూడిద గుమ్మడికాయ. ఇది ఇంటికి కట్టుకోవచ్చండి. మొన్న కోసింది జ్యూస్కి ఒక్కటి మాత్రం పనికొస్తుంది, ఇంటికి కట్టుకొని పనికిరాదు. చూడండి, ఇంకా కాకరకాయలు అయిపోయాయండి. ఇంకా ఈ కాకరకాయలు అయిపోయినాక మళ్ళీ పైకి పోదామండి. లోపలికి పోయి సొరకాయ ఉంది, అనపకాయలు ఉన్నాయి, కొన్ని కందికాయలు ఉన్నాయి, దానిమ్మలు ఉన్నాయి. కోసుకుందామండి అన్నీ రెండు అన్నీ కోసాక చూపిస్తానండి. మళ్ళీ ఏం కోస్తున్నా అండి, కాకరకాయలే కోస్తున్నాం, ఇంకా పోయలేదు, చూస్తున్నాం. గట్టిగా కందికాయలు కోస్తున్నామండి. చూడండి, ఇక్కడ అదిగోండి అక్కడ కందికాయలు, దానిమ్మలు కోస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ చూడండి, మా అబ్బాయికి వస్తున్నాడు ఒక్కొక్కటి. దానిమ్మలు కూడా చాలానే ఉన్నాయండి, కానీ మాగినవి కోసుకుంటాము, కదంటే చిన్నటి అన్నీ వదిలేస్తాం. మళ్ళీ ఇంకొకసారి హార్వెస్ట్ చేసుకుందామండి. ఇప్పుడైతే అక్కడ రెండు ఉండేటి ఒకటి కోస్తాడు, ఇంకా ఒక్కొక్కటి ఉండేటి అన్నీ చూడండి బాగా పెద్ద అయినాయి. మనం బాగా కుల్లగిచ్చి మనం కొన్ని దాంట్లోకి ఫర్టిలైజర్లు వేయడం వల్ల కాయలు ముందు కంటే ఇప్పుడు టేస్టీగా ఉన్నాయండి. బాగా చూస్తా అంటే ఎర్రగా మాగి మనం బజార్లో కొనుక్కునేలాగా ఎర్రగా మాగి ఉన్నాయండి. మనం దాంట్లోకి ఏం వేస్తాం, కొంచెం అరటి పండ్లు, బనానా బెల్లం రెండు కలిపి దానికి కొద్ది రోజులు కలిపెట్టి నిల్వ చేసింది కొంచెం కుల్లగిచ్చి అందులో పోస్తామండి.
దానివల్లనే నాకు మంచి అవి సీల్డ్ వచ్చింది అనుకుంటా అండి. బాగా ఉన్నాయి దానిమ్మలు. చూడండి ఎర్రగా చూసేదానికి ఎట్టుండే. మేము కోసామండి, గింజలు కూడా బాగా ఉన్నాయండి, ఎర్రగా ఉన్నాయి, టేస్ట్ కూడా ఉన్నాయి ఇంకా బాగా. చూడండి ఇంక అయిపోయాయండి. 7 కాయలు కోసామండి దానిమ్మలు ఈరోజు. అది లాస్ట్కి వస్తున్నాడండి మా అబ్బాయి, ఇంకా వస్తున్నాడండి ఇంకొకటి. చూడండి అన్నీ తీసుకొని వచ్చి కింద పెట్టి మీకు చూపిస్తామండి. దొడ్డమ్మ దగ్గర ఒక సొరకాయ ఉంది. ఈరోజు సొరకాయ అయితే కోసుకుంటున్నామండి. అప్పుడొకటి సొరకాయ వస్తుందండి. ఇప్పటి వరకు 3 సొరకాయలు వచ్చాయండి మాకు. ఒకటైతే సీల్డ్ కోసం పెద్ద కాయ ఉన్నిచ్చామండి, సీడ్స్ కోసం ఉన్నిచ్చామండి. పైన పొడవుగా లావుగా భలే ఉందండి కాయ, ఎంత బాగుందండి. ఇది ఇవాళ మన మినీ గార్డెన్లోని హార్వెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.